నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి డాక్టర్ దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారి జయంతి కార్యక్రమం 76వ జయంతి కార్యక్రమం జరుగుతున్నది. ఈ కార్యక్రమం గాజువాక నియోజకవర్గ ఇన్ఛార్జ్ తిప్పల దేవన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమానికి ఇక్కడ భారీ ఎత్తున మహిళలందరూ ఇచ్చేశారు. ఎందుకంటే ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి మహిళా సంక్షేమం, అభివృద్ధి ఈ రోజుకి కూడా గుర్తుండిపోయేటట్టుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు కూడా గుర్తుండిపోయింది. ఆ రోజు మహనీయుడు ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు అని చెప్పుకుంటున్నారు ఇప్పుడు కూడా. ఆరోగ్యశ్రీ అంతకు ముందు చేసినటువంటి ముఖ్యమంత్రులు ఎవరికి కూడా రాని ఆలోచనతో పేదవాడు కూడా పెద్ద హాస్పిటల్ మెట్లెక్కే విధంగా ఆ రోజు ఆరోగ్యశ్రీని ప్రవేశపెట్టారు. అలాగే అభివృద్ధి సంఘం మహిళలకైతే పావలా వడ్డీ రుణాలు, ఆ రోజుల్లో పావలా వడ్డీ రుణాలు అనేవి మహిళలకు కల్పించారు. రుణమాఫీ ద్వారా ప్రజలు లబ్ధి పొందుతారు, వడ్డీలు తగ్గుతాయని చెప్పారు. డోక్రాలకి మంచి అవకాశం కల్పించారు. అలాగే ఎన్నో పథకాలు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఎన్నో పథకాలు చేశారు. రాజశేఖర రెడ్డి గారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి గెలిచినా కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో రెండోసారి గెలిచిన తర్వాత అకాల మరణం చెందడం, ఈ రాష్ట్రం అయితే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆ రోజుల్లో కుక్కల చెంపని విస్తరలా చేశారు అప్పుడు ఉన్నటువంటి నాయకులు. మరలా జగన్మోహన్ రెడ్డి గారితోని ఈ రాష్ట్రం అభివృద్ధి చెందింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి చెందింది అంటే, అభివృద్ధి సంక్షేమం వచ్చిందంటే మరలా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే 2019లో ఆయన ఏదైతే ఆయన పాదయాత్రలో, సుదీర్ఘ పాదయాత్రలో ప్రజల కష్టాలు, తండ్రికి తగ్గ తనయుడిగా ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు. మరలా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక ఆ ప్రజల కష్టాలు తెలుసుకొని వారికి దగ్గరగా వారికి ఏది అవసరమో చూసి అనేక సంక్షేమ పథకాలు, అభివృద్ధి పథకాలు, మహిళా పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు చేశారు. తండ్రి తర్వాత తనయుడుగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చేసిన దాంట్లో ఆయన భాగస్వామిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేయబట్టే ఈ రోజు ఆంధ్రప్రదేశ్లో వారిద్దరూ కూడా ఒక మంచి ముఖ్యమంత్రులుగా ఉన్నారు. ఇప్పుడున్నటువంటి రాష్ట్రంలో చూస్తున్నాము, ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి కూడా ఒక అభివృద్ధి లేదు, ఒక సంక్షేమం లేదు, ఒక పథకం లేదు. అన్ని మాటలైతే చెప్పారు కానీ చేతల్లో అయితే ఏమీ జరగట్లేదు. మహిళలకి ఆడబిడ్డ నిధి అన్నారు, ఎక్కడ ఆడబిడ్డ నిధి అనేది ఎక్కడా కనిపించలేదు, ఎదురు చూస్తా ఉన్నారు. ప్రతి వారికి 15,000, 15,000, 1,500 అని చెప్పి ఈ రోజు ఒక్కటి కూడా ఎక్కడా నెరవేర్చినట్టు లేదు. తూతూ మంత్రంగా చేస్తున్నారు. కాబట్టి ఇలాంటి ప్రభుత్వం ఇంకా మాకు అవసరం లేదనే విధంగా ప్రజలు ఉన్నారు. మరలా ముఖ్యమంత్రిగా రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా చూడాలని ప్రజలందరూ కూడా ఆకాంక్షిస్తున్నారని మీ ద్వారా తెలియపరుస్తున్నారు. జయంతి సందర్భంగా ఈ కార్యక్రమానికి పల్లా చింతాలి గారు మమ్మల్ని లేడీస్ అందరినీ ఇన్వైట్ చేసినందుకు ముఖ్యంగా ఆవిడకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రాజశేఖర రెడ్డి గారు అని అంటేనే ఆరోగ్యశ్రీ అంటే రాజశేఖర రెడ్డి గారు. అలానే పిల్లలు ఒక మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి పిల్లలకి ఫీజు రిబర్స్మెంట్ మాత్రం కూడా రాజశేఖర రెడ్డి గారే పెట్టారు. పిల్లలు డాక్టర్లు, ఇంజనీర్లు, పెద్ద పెద్ద చదువులు చదవాలని ఆయన పెట్టిన ఆ కార్యక్రమం కూడా పిల్లల గుండెల్లో ఉండిపోయింది. అలాగే రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు అమ్మఒడి, అలాగే ఆడవాళ్ళకి డ్వాక్రా గ్రూపులకి పావలా వడ్డీలు, అలాగే రుణమాఫీలు అలాగే చాలా చేస్తున్నారు. అలాగే రాజశేఖర రెడ్డి గారు అడుగుజాడల్లో నడిచిన జగన్మోహన్ రెడ్డి గారు మరింత జనాల గుండెల్లో నిలిచిపోయి ఉన్నారు. అలానే ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అవ్వాలి, అందరూ ఆశాజ్యోతిగా అందరూ కూడా మేమందరూ మహిళలందరూ కూడా వెయిట్ చేస్తున్నాము. మళ్ళీ 2029లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవుతారని కోరుకుంటూ గాజువాక నియోజకవర్గం మహిళా ఇన్ఛార్జ్ గారు అయినటువంటి శ్రీమతి పల్లా చింతల్ గారి ఆధ్వర్యంలో మన మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం 76వ జన్మదినం జరుపుకుంటా మా మహిళలకు అందరికీ ఎంతో ఆనందంగా ఉంది. ఎందుకంటే మరి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి పథకాలు ఈ రోజు కూడా పేదల గుండెల్లో నిలిచిపోయినాయి. ఎందుకంటే వారు ఎన్నడూ కూడా ప్రజల కోసమే వాళ్ళ పోరాటాలు చేశారు, వాళ్ళ జీవితాలనే మన ప్రజల కోసం అంకితం చేశారు. అదేవిధంగా వారు చేసినటువంటి కార్యాలను, వారు చేసినటువంటి పేదలకు పథకాలను ఈనాటికి కూడా నెమరవేసుకుంటూ ఆయన యొక్క జన్మదినం ఎంతో సంతోషంగా జరుపుకుంటున్నామండి. అలాగే మన జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజంటే సీఎం కాకపోవచ్చు కానీ రానున్న రోజుల్లో ఆయన మరలా మన సీఎం అయ్యి మళ్ళీ ప్రజలకు ఆయన ఎంతో మేలు చేయాలని ఆయన ఆశపడుతున్నారు. అదేవిధంగా మా ప్రజలందరూ కూడా మరీ ముఖ్యంగా మహిళలందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారికి పట్టం కట్టి ఆయనకి మళ్ళీ మేము సీఎం పదవి ఇచ్చే విధంగా మేము పోరాడతామని మరి మా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదిన సందర్భంగా మేమంతా మీకు తెలియజేసుకుంటున్నామండి. ఈ ఒక్క కార్యక్రమానికి మహిళల తరపున ముఖ్య అతిథిగా వచ్చిన మన గాజువాక మహిళా నాయకురాలు పల్లా చింతల్లి గారి ఆధ్వర్యంలో మరి మన రాజశేఖర రెడ్డి గారు పుట్టినరోజు చేసుకుంటున్నామంటే, ఆయన లేకపోయినా సరే ఆయన జయంతులు జరుపుకుంటున్నామంటే ప్రజలకి గుండెల్లో ఆయనకి ఎంత స్థానం ఉందో తెలుస్తుంది. అలాగే మరి జగన్మోహన్ రెడ్డి గారు అమలుపరిచిన పథకాలు కూటమి ప్రభుత్వం కూడా అమలుపరుస్తానన్నారు. కాకపోతే ఏం జరిగిందంటే జనాల్ని హిప్నాటిజం చేసినట్టు చంద్రబాబు నాయుడు ఒక 7,000 ఒక్కసారి చేతిలో పెట్టేటప్పటికి ఇంకా జనాలకి మిగతా పథకాలు గుర్తు రానంత ఇదైపోయింది. ముందు ముందు పథకాలు ఇంకా అమలు పరుస్తారని 1 సంవత్సరం వెయిట్ చేశారు. ఇప్పటికి కూడా అలాంటివి ఏమీ జరగకుండా చేస్తున్నారు. దానివల్ల మేమందరం కూడా పోరాటం చేస్తాం. బాబు గ్యారంటీ మోసం, బాబు షూరిటీ మోసం గ్యారంటీ అన్న కార్యక్రమం మీద ప్రజలందరం కూడా ఆయనతో ఫైట్ చేయడం జరుగుతుంది. మాజీ ముఖ్యమంత్రి అనే కన్నా జగన్ గారిని 2029లో రానున్న కాబోయే ముఖ్యమంత్రి అంటమే మనకందరికీ కూడా చాలా ఆనందపరంగా ఉంది. ముందు ఎలాగైనా సరే 2029లో మళ్ళీ ముఖ్యమంత్రిగా వస్తారు. మళ్ళీ ఆడవాళ్ళ సమస్యలు కానీ ప్రజల సమస్యలు కానీ ఆయన అందరికీ కూడా ఆనందం చేసేటట్టు చేస్తారు. అందుకనే ముందుగా మా ముఖ్యమంత్రి అవ్వాలని మా అందరి తరఫున కోరుకుంటున్నాను. రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మరి ఈరోజు మహిళా విభాగం నుంచి పల్లా చింతల్లి గారు మమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. మరి అలాగే చూస్తున్నాం రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలు. ప్రతి ఒక్కరూ కూడా మరి రాజశేఖర రెడ్డి గారు తనయుడు జగన్మోహన్ రెడ్డి లాగా ఉండాలి అనే ఉద్దేశంతో నాయకులందరూ కూడా ఈరోజు ఆకాంక్షలు చేస్తున్నారు. మరి ఏది ఏమైనా ప్రతి ఒక్కరు కూడా రాజశేఖర రెడ్డి పథకాలను మట్టుకి గుర్తుంచుకునేలాగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయినా సరే ఆయన పథకాలు గుర్తుంచుకుంటున్నారు. మరి అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యశ్రీ అనేది రాజశేఖర రెడ్డి, అలాగే తర్వాత అమ్మఒడి అనేది మన జగన్మోహన్ రెడ్డి జీవితాంతం గుర్తుండిపోయే పథకాలు ఇవి ప్రతి ఒక్కరిలోనూ కూడా. మరి అలాగే ఈరోజు జగన్మోహన్ రెడ్డి చేసిన పథకాలన్నీ కూడా గుర్తుంచుకుంటున్నారు. ఈరోజు అదే పథకాలు మన కూటమి ప్రభుత్వం చేస్తామని హామీలు ఇచ్చారు, కానీ ఒక్కటి కూడా అమలుపరచలేదు. మరి ఏ ఒక్కటి కూడా ఈరోజు జనాలు చూస్తే రోడ్ల మీద అల్లాడిపోతున్నారు. మరి అలాగే ఈరోజు మా స్టీల్ ప్లాంట్ పరిస్థితి చూస్తున్నాం. ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు ఎక్కే పరిస్థితి. మరి ఈరోజు ఇక్కడ ఎమ్మెల్యేలు కూడా ఎంపీలు కూడా ప్రతి ఒక్కరు కూడా మా స్టీల్ ప్లాంట్ని కాపాడేస్తామని ఎన్నో వాగ్దానాలు చేసి ఇక్కడికి వచ్చారు. మరి ఏ ఒక్కటి కూడా లేదు. మరి చూస్తున్నాము. అలాగే మన మన దేవన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా ప్రతి ధర్నాకి కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి అలాగే ఇక్కడ ఇచ్చేసినటువంటి మన రాజశేఖర రెడ్డి గారు జయంతి సందర్భంగా మా పల్లా చింతల్లి గారికి ధన్యవాదాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటాం.